హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డ్యూరింగ్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఒకసారి చెక్ చేసుకుంటే, అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మార్కెట్ అంతా హైప్ అయింది అండ్ కాంగ్రెస్ అప్పుడు ఎందుకు స్టాగ్నెంట్ అయింది అనే దానికి కొన్ని పాయింట్స్ చూసుకుంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ సైకిల్ అనేది నీ ఎకానమీ ఒక సైకిల్లో మూవ్ అవుతుంటది. సో హైకి వెళ్తుంది, మళ్ళీ కొంచెం స్టాగ్నెంట్ అవుతుంది, మళ్ళీ లేస్తుంది అనమాట. సో కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైంది అంటే 2017-18 దాకా తెలంగాణ స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్ 2-3 ఇయర్స్ కొంచెం స్లో డౌన్ అయింది, మళ్ళీ తర్వాత రైజ్ అయింది. అది పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట గ్రాడ్యువల్ గా 2022-21 ఆ టైం అప్పుడు. దాని తర్వాత ఎలక్షన్ మూవ్మెంట్ అప్పుడు కొంచెం స్లో డౌన్ అయింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే కేసీఆర్ మెజర్స్ లైక్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ కానీ పాలసీస్ కానీ అదంతా దాంతో కొంచెం బూస్ట్ అయింది, రియల్ ఎస్టేట్ ని పెంచడం ఎలా అనే దాంతో. థర్డ్ థింగ్ వచ్చేసి కేసీఆర్ ఇక్కడ వచ్చినప్పుడు జగన్ అక్కడ వచ్చాడు. జగన్ వచ్చినప్పుడు ఏం చేశాడు, అక్కడ క్యాపిటల్ లేదు అమరావతి కాదు అన్న దాంతో హోల్ ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ మొత్తం వచ్చి హైదరాబాద్ మీద పడిపోయారు. దాంతో హైదరాబాద్ దెబ్బకి 1:3 రేషియోలో పెరిగిపోయింది అనమాట, 300 times పెరిగిపోయింది. ఈ 3 points ఏమైనా కూడా ఉండొచ్చు, కానీ నేను గమనించింది అయితే ఈ 3 points. దాని తర్వాత వచ్చేటప్పటికి ఎలక్షన్ మూవ్మెంట్ వచ్చింది. ఎలక్షన్ సీజన్ లో ఏం జరుగుద్ది, ఒక 6 months to 1 year బిఫోర్ కొంచెం మార్కెట్ డౌన్ అయిపోద్ది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తుందో నెక్స్ట్ తెలియదు కాబట్టి, వాళ్ళ పాలసీస్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఇన్వెస్టర్స్ ఆగిపోతారు. అనుకోకుండా ఆఫ్టర్ ఎలక్షన్ ఏమైంది, ఫస్ట్ థింగ్ వచ్చేసి రేవంత్ రెడ్డి వచ్చాడు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా జనాలు ఆయన రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి బాగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే అక్కడ వాళ్ళు చేసిన కొంచెం మిస్టేక్ ఏంటంటే రావడమే ఫార్మాసిటీని తీసేస్తున్నాము అని అన్నారు. అక్కడ కొంచెం బ్యాక్లాష్ అయింది అనమాట. జనాలు కొంచెం ఇన్వెస్ట్ చేసిన బయర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం పానిక్ అయ్యారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి అది. సెకండ్ థింగ్ వచ్చేసి ఎకనామిక్ సైకిల్ కూడా కరెక్ట్ కేసీఆర్ టైంలో హై అయింది. దాని తర్వాత మనం సాఫ్ట్వేర్ లో చూసుకున్న రిసెషన్స్ ఇవన్నీ ఎట్లయితే లే ఆఫ్స్ ఇవన్నీ జరుగుతున్నాయో అట్లా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా డౌన్ అయింది. దాని తర్వాత హైడ్రా. సో హైడ్రా తెచ్చిన పర్పస్ మంచిదే, కబ్జా చేసిన వాళ్ళందరిది డిమాలిష్ చేస్తారు అనేది. కానీ వాళ్ళు తీసుకున్న స్టెప్స్ కొంచెం రాంగ్ నోషన్ లోకి వెళ్ళిపోయాయి. జనాలకి ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళే టార్గెట్ అయిపోయారు అండ్ ఎండ్ యూజర్ టార్గెట్ అయ్యాడు. లేఅవుట్లు వేసిన వాళ్ళని ఏమనట్లే, బిల్డర్ని ఏమనట్లేదు, పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని ఏమనట్లేదు, వాళ్ళు ఎవరిని ఏమనకుండా ఫైనల్ గా కొన్న ఎండ్ యూజర్ కి వాడి మీద భారం పడుతుంది అన్నప్పుడు వాడి జీవితాంతం కష్టపడి సంపాదించి 1 కోటో 2 కోట్ల పెట్టి ఇల్లు కొనుక్కొని ఆ ఈఎంఐలు కట్టుకుందాం అనుకుంటే, ఇక్కడ ఇల్లు లేకుండా ఈఎంఐ కట్టాలి అనేటప్పటికి పక్కన ఉన్న జనాలందరి మీద కూడా అదొక ఇంపాక్ట్ వచ్చేసింది. వామ్మో, ఇప్పుడు ఇల్లు కొంటే ఎవరు ఎప్పుడు రేపు జేసీబీ తెచ్చి మళ్ళీ ఏమంటారో, మళ్ళీ కూల్ చేస్తారో అన్న ఒక ఫియర్ క్రియేట్ అయింది అనమాట. దాంతో అది అలా కొంచెం తగ్గింది. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ అవ్వడం. అక్కడ అమరావతి క్యాపిటల్ అయ్యి చంద్రబాబు నాయుడు రావడము, ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చి ఈ స్టెప్స్ వల్ల దెబ్బ మీద దెబ్బ పడి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది స్టాగ్నెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక అందుకు మంచిదే, కొంచెం మిడిల్ క్లాస్ బయర్స్ కి వాళ్ళకి అఫోర్డబిలిటీలో ఉంటాయి రేట్స్. ఇప్పుడు మరీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు రేట్లు పెంచేయడం కాకుండా కొంచెం నార్మల్ రేట్స్ లోకి వచ్చాయి ఇప్పుడు. కానీ అయినా కానీ జనాలలో ఒక ఫియర్ అనేది క్రియేట్ అయింది, రేపు ఏ జేసీబీ వచ్చి ఎక్కడెక్కడైనా వచ్చి కూలుస్తుందా అని చెప్పి. సో ఈ దాన్ని కోసమే ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఆయన రంగనాథ్ సార్ కానీ వాళ్ళంతా కొంచెం ఏదో చెప్పారు, లేదు మేము ఇప్పటి నుంచి ఏం చెయ్యము అట్లా. ఇక్కడ ఏమైందంటే ఇంకొకటి, జనాలకు కూడా ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళే టార్గెట్ అవుతున్నారు, పొలిటీషియన్స్ లేకపోతే పెద్ద వాళ్ళని ఎవరిని టార్గెట్ చేయట్లేదు, ఎండ్ యూజర్ చిన్న వాళ్ళనే టార్గెట్ అవుతున్నారు అనే ఒక భయం, ఫియర్ క్రియేట్ అయిపోయింది జనాల్లో. దాని వల్ల కూడా కొంచెం మార్కెట్ అనేది స్లో డౌన్ అయింది అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ పికప్ అవుతుంది. జనాల్లో కూడా ఇట్లా ఈ హైడ్రా యాక్షన్స్ ఇవన్నీ కొంచెం వీళ్ళు తగ్గించారు అండ్ జనాలకు కూడా కొంచెం దాని మీద అవగాహన వస్తుంది. కాబట్టి కొంచెం ఇప్పుడిప్పుడే ఏమైనా కొంచెం పికప్ అయ్యే ఛాన్స్ ఉంది.